వడోదరాలో జరిగిన ఫస్ట్ ఓడిఐ చూశారా? అబ్బబ్బా! అసలు ఏమైనా మ్యాచ్. ఒకవైపు కింగ్ కోహ్లీ మరో క్లాసిక్ ఇన్నింగ్స్, మరోవైపు జెమిసన్ దెబ్బకి టీమిండియా ఒక్కసారిగా కుప్పకూలటం. లాస్ట్లో ఉత్కంఠ. 301 పరుగుల టార్గెట్ని ఇండియా ఎలా చేజ్ చేసింది? కోహ్లీ బద్దలు కొట్టిన ఆ వరల్డ్ రికార్డ్ ఏంటి? గాయంతో ఉన్న వాషింగ్టన్ సుందర్ గ్రౌండ్లో ఏం చేశాడు? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా టాస్ గురించి చూస్తే టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇక న్యూజిలాండ్ బ్యాటింగ్కి దిగింది. కొత్త స్టేడియం కొటంబీలో ఇదే తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్. న్యూజిలాండ్ ఓపెనర్లు డెవెన్ కాన్వే మరియు హెన్రీ నికోలస్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీళ్ళిద్దరూ కలిసి మొదటి వికెట్కు ఏకంగా 117 రన్స్ జోడించారు. అయితే మన బౌలర్ హర్షిత్ రాణా ఒక స్లోయర్ యార్కర్తో నికోలస్ని, ఆ తర్వాత కాన్వేని అవుట్ చేసి వీళ్ళ పార్ట్నర్షిప్ను బ్రేక్ చేశాడు. మిడిల్లో కుల్దీప్ యాదవ్, గ్లాన్ ఫిలిప్స్ని అవుట్ చేసిన డారెల్ మిచెల్ మాత్రం అద్భుతంగా ఆడుతూ కేవలం 51 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. లాస్ట్లో దూకుడుగా ఆడి 84 రన్స్ చేశాడు. దీంతో కివీస్ 300 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక 301 పరుగుల టార్గెట్తో దిగిన ఇండియా రోహిత్ శర్మ అదిరిపోయే స్టార్ట్ ఇచ్చాడు, కానీ త్వరగానే అవుట్ అయ్యాడు. కానీ ఆ తర్వాత మొదలైంది విరాట్ కోహ్లీ షో. గత 4 మ్యాచ్ల్లో వరుసగా 2 హాఫ్ సెంచరీలు, 2 సెంచరీలతో అద్భుత ఫామ్లో ఉన్న కోహ్లీ ఈ రోజు కూడా శుభ్మన్ గిల్తో కలిసి 118 రన్స్ పార్ట్నర్షిప్ను నెలకొల్పాడు. ఈ ఇన్నింగ్స్తో కోహ్లీ ఒక భారీ రికార్డుని క్రియేట్ చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన లిస్టులో ఉన్న కుమార సంగకారను దాటి 28,000 పరుగులతో సెకండ్ ప్లేస్లోకి వెళ్ళాడు. గిల్ అవుట్ అయ్యాక అయ్యర్ కూడా కోహ్లీకి తోడవడంతో ఇండియా ఈజీగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. 93 పరుగుల వద్ద కోహ్లీ జెమిసన్ బౌలింగ్లో మిడ్ ఆఫ్తో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కేవలం 7 పరుగుల తేడాతో 54వ సెంచరీ మిస్ అయింది. కోహ్లీ అవుట్ అయిన వెంటనే మ్యాచ్ స్వరూపం మారిపోయింది. కేఎల్ జామిసన్ కేవలం 13 బంతుల వ్యవధిలో కోహ్లీ, జడేజా మరియు అయ్యర్ ఈ ముగ్గురిని అవుట్ చేశాడు. బ్లాక్ సాయిల్ పిచ్చిపై బాల్ సీమ్ అవ్వడంతో మన వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఒక్కసారిగా 242కి 5 వికెట్లకు పడిపోయింది ఇండియా. గెలవడానికి 53 బంతుల్లో 59 రన్స్ కావాలి. చేతిలో వికెట్లు లేవు. సిచ్యువేషన్ టైట్ గానే ఉంది. వాషింగ్టన్ సుందర్కి సైడ్ స్టెయిన్ లో గాయం అవడంతో లోయర్ ఆర్డర్ లో ఉన్న హర్షిత్ రాణా బ్యాటింగ్ కి వచ్చాడు. రాణా భయపడకుండా కేవలం 23 బంతుల్లో 29 రన్స్ కొట్టి ప్రెషర్ తగ్గించాడు. రాణా అవుట్ అయ్యాక గాయంతోనే సుందర్ బ్యాటింగ్ కి వచ్చి సింగిల్స్ తీస్తూ సపోర్ట్ ఇచ్చాడు. ఇక లాస్ట్ లో రాహుల్ ఫినిషర్ అవతారం ఎత్తాడు. డెబ్యూటెంట్ బౌలర్ క్లార్క్ వేసిన 49వ ఓవర్లో వరుసగా 2 4లు 1 6 కొట్టి మ్యాచ్ ని ఇంకా 1 ఓవర్ మిగిలి ఉండగానే ఫినిష్ చేశాడు. ఇండియా ఇది గ్రేట్ విక్టరీ. కోహ్లీ రికార్డ్ బ్రేకింగ్ ఇన్నింగ్స్, రాహుల్ కూల్ ఫినిషింగ్, ఇంకా రాణా పోరాటం, ఈ మూడింట్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.